మెదక్ జిల్లా చేగుంట యాజమాన్యాలతో జరిగే సమావేశానికి ట్రేడ్ యూనియన్ ప్రతినిధులను ఆహ్వానించాలని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బి బాలామణి, జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ను వినతి పత్రం సమర్పించి కోరారు. ఈ సందర్భంగా ఏ మల్లేశం మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని పరిశ్రమల్లో నిత్యం ఏదో ఒక పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు లేక చనిపోయిన వారి శవాలను గుట్టుచప్పుడు కాకుండా స్వస్థలాలకు తరలిస్తున్నారు. పరిశ్రమల్లో సరైన రక్షణ చర్యలు ఉండడం లేదు. జిల్లాలో స్టీల్ తయారీ, ప్లాస్టిక్ రిఫ్రాస్ ప్రాసెసింగ్, ఫుడ్ తయారీ, ఫార్మసీ, మెడికల్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు అని అన్నారు. ప్రమాదాల నివారణ కోసం రేపు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలెక్టర్ గారి సమక్షంలో పరిశ్రమల యాజమాన్యాలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కు కమిటీలో అపాయింట్ చేసినటువంటి ట్రేడ్ యూనియన్ లీడర్లను ఆహ్వానించాలని చెప్పి మేము కోరుతున్నాము. గతంలో 2020లో సిఐటియు తరఫున ఏ మల్లేశం అనేటువంటి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. మరి రేపు జరిగేటువంటి సమావేశానికి మాకు ఎలాంటి నోటీసు లేదు. ఒకవేళ ట్రేడ్ యూనియన్లను అంత భాగస్వామ్యం చేసినట్టయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, కార్మికులకు రక్షణ ఉండలేదు, నివాస ప్రాంతాలు కూడా సరిగా ఉండలేవు. పరిశ్రమ యాజమాన్యాలు అక్కడే మైగ్రెంట్ లేబర్కు రూములు నిర్మించి తక్కువ మందిని చిన్న రూముల్లో కూడా 10 మంది 20 మందిని కుక్కుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. మరి రేపు కనుక ఆ మీటింగ్కి ఆహ్వానించినట్టయితే ఈ జిల్లాలో జరిగేటువంటి పరిశ్రమలో జరిగేటువంటి ఘోరాలన్నీ వివరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఆ మీటింగ్కి మమ్మల్ని ఆహ్వానించాలని చెప్పి సిఐటియు తరఫున కోరుతున్నాం.